హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్ అప్. ఇవాళ వీడియోలో ఏంటంటే జగనన్న విద్యాదీవెన జేవిడి అమౌంట్ అనేది అయితే చాలామంది స్టూడెంట్స్కి అనేది అయితే వాళ్ళ మదర్ అకౌంట్లో అయితే ఇంకా క్రెడిట్ అవ్వలేదు అనమాట. అసలు ఎందుకు క్రెడిట్ అవ్వలేదు, ఇప్పట్లోగా క్రెడిట్ అవుతుంది, ఏమైనా వెరిఫికేషన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఉంటే ఏం చేయించుకోవాలో మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా చెప్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఇంకా టాపిక్లో వచ్చేస్తే మనకి జేవిడి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఫస్ట్ ఇయర్స్కి ఏంటంటే జగన్ గారు వచ్చేసరికి 5 days బ్యాక్ అయితే రిలీజ్ చేశారనమాట. అయితే చాలా మందికి ఏంటంటే ఈ 5 daysలోని జస్ట్ 30 to 40% స్టూడెంట్స్కి మాత్రమే క్రెడిట్ అయ్యింది. 50 to 60% స్టూడెంట్స్కి అయితే క్రెడిట్ అవ్వలేదు అనమాట. అయితే చాలా మంది ఏంటంటే టెన్షన్ పడిపోతున్నారు, వస్తాయా రావా అని చెప్పేసి. మనకైతే దాని మీద చిన్న ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అదేంటంటే మార్చ్ 11 లోపు, ఓకేనా. మనకి మార్చ్ 11వ తారీఖు లోపు మనకి ఏంటంటే ఈ అమౌంట్ అనేది అయితే క్రెడిట్ అవుతుందంట. మనకి ఏంటంటే మాక్సిమం రోజుకి ఇన్ అని చెప్పేసి అయితే చేస్తున్నారు. కాబట్టి మనకి ఏంటంటే మార్చ్ 11 కల్లా ఎవరైతే మనకి జేవిడి అప్లై చేశారో, ఎవరైతే జేవిడికి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరి అకౌంట్లో కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద అమౌంట్ అనేది అయితే క్రెడిట్ అవుతుంది. వన్స్ క్రెడిట్ అయిన తర్వాత మీరు ఏంటంటే ఆ అమౌంట్ని తీసుకెళ్ళి మీరు కాలేజ్లో అయితే పే చేయవలసి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. కాలేజెస్ వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోయినట్టు. అందుకని చెప్పేసి ఏంటంటే స్టూడెంట్స్ ఇంకా పట్టలేదని చెప్పేసి బ్యాంకుల చుట్టూ అయితే తిరుగుతున్నారు. మనకి 11వ తారీఖు లోపు అయితే పడుతుంది. మీరు 11వ తారీఖు లోపు చెక్ చేసుకొని తర్వాత అప్పుడు ఏంటంటే మీరు కాలేజ్కి అనేది అయితే ఫీజు పే చేయండి, ఓకేనా. మీకు కావాలంటే ఒకవేళ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి మీకు డౌట్ ఉంటే నేను ఆల్రెడీ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి వీడియో అయితే చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. జ్ఞానభూమి అని చెప్పేసి అయితే వెబ్సైట్ ఉంటుంది. ఆ జ్ఞానభూమి వెబ్సైట్లోని మీరు ఇక్కడ ఈ విధంగా ఒక సెషన్ అయితే ఉంటుందన్నమాట. జగనన్న విద్యా రిలీజ్ స్టేటస్ అని చెప్పేసి. అందులో అయితే మీకు ఏంటంటే ఎంత పడింది, ఏ బ్యాంక్ అకౌంట్ పడింది, అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ మీరు ఎలిజిబుల్ కాదా అవునా అని చెప్పేసి కూడా మీకు అందులో అయితే చూపిస్తుంది అనమాట. కాబట్టి వన్స్ ఒకసారి చెక్ చేసుకోండి మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. కాబట్టి డిఫరెన్స్ ఇవాళ వీడియో. మీకు మార్చ్ 11వ తారీఖు లోపు మీ అకౌంట్లో ఏంటంటే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.